ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు అందరికీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఎంబ్రియో బయాప్సీ చేయాలా అనేది ఇది ఒక పెద్ద సందేహం. మామూలుగా ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేయటం, దాన్ని గ్రేడింగ్ చేయటం అనేది జరుగుతుంది. దానిలో ఉన్న బెస్ట్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఆ గ్రేడింగ్ ఎలా జరుగుతుందంటే ఫర్టిలైజేషన్ ఎలా అయింది, ఎంబ్రియో డివిజన్ అప్పుడు సెల్ డివిజన్ ఎలా ఉంది, సిమెట్రికల్గా ఉందా, టైంకి జరిగిందా, అట్లాగే బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయినప్పుడు దానిలో సెల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి మీద ఆధారపడి గ్రేడింగ్ జరుగుతుంది. సో టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ చాలా మందిలో రాదు. సో అలా ఉన్నప్పుడు దంపతులు అడిగే మొదటి క్వశ్చన్, నా ఎంబ్రియో చాలా బాగుంది కదా, మరి ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఐవీఎఫ్లో 100% ప్రెగ్నెన్సీ రేట్ ఉండదు. అలాగే యావరేజ్ క్వాలిటీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. మరి ప్రెగ్నెన్సీ రాకపోవటానికి, ఇంప్లాంటేషన్ జరగకపోవటానికి ఒక కారణం జెనెటిక్ అబ్నార్మాలిటీ ఎంబ్రియోలో కూడా కావచ్చేమో. మరి దాని గురించే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తారు. మరి దానికి ఏజ్కి ఏమైనా సంబంధం ఉందా? వయసు ప్రకారంగా కూడా ఎంబ్రియోస్లో అబ్నార్మాలిటీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఎగ్స్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ పెరిగి దానివల్లే ఎంబ్రియోస్లో కూడా అబ్నార్మాలిటీ పెరగచ్చు. 30 సంవత్సరాల వయసు లోపల వాళ్ళలో మనం ఈ టెస్టింగ్ చేసినప్పుడు దాదాపు 25 నుంచి 30% ఎంబ్రియోస్ అబ్నార్మల్గా ఉండొచ్చు. అదే 35వ సంవత్సరంలో దాదాపుగా 40% అబ్నార్మాలిటీ ఉంటుంది. అదే ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మరి బెస్ట్ ఏజ్ 26 to 30, దానిలో మనకి రిస్క్ తక్కువ ఉంటుంది, బెటర్ ఛాన్సెస్ ఆఫ్ బెటర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉంటాయి. అలాగే 37 తర్వాత నుంచి ఎంబ్రియో క్వాలిటీ తగ్గటం, ఎన్యూప్లాయిడీ రేట్ పెరగటం అనేది జరుగుతుంది. మరి అలా అన్నప్పుడు తప్పకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అందరికీ చేయాలా? మరి చిన్న వయసులో కూడా ఎంబ్రియోస్ అబ్నార్మల్గా ఉంటున్నాయి కదా, ఆర్ ఇదేమైనా మార్కెటింగ్ హైపా? ఇప్పుడు మామూలుగా ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి PGT-A, PGT-M అండ్ PGT-SR అని అంటాం. ఏ అంటే ఎన్యూప్లాయిడీ రేట్, అంటే మన క్రోమోజోమ్ నంబర్ కనుక మార్పు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా అది 46XS కానీ 46XY కానీ మేల్ అండ్ ఫీమేల్లో ఉండొచ్చు. ఆ నంబర్లో మార్పు వచ్చి అది 45 లాగా మారవచ్చు, 47 లాగా మారవచ్చు ఎంబ్రియోలో. అలా జరిగినప్పుడు మిస్క్యారేజ్ రేట్ పెరగటం, ప్రెగ్నెన్సీ అవకాశాల్లో తేడా రావడం జరుగుతుంది. సో ఈ PGT-A టెస్ట్ చేస్తే మనం అబ్నార్మల్ ఎంబ్రియోస్ని మనం అవాయిడ్ చేసుకుని వేరే మంచి ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. PGT-M అంటే పేరెంట్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ప్రీవియస్ చైల్డ్లో కానీ ఏదైనా స్పెసిఫిక్ డిజీజ్ ఉంటే అది నెక్స్ట్ పిల్లలు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. సో పేరెంట్లో ఒకళ్ళు క్యారియర్ ఉన్నా, ఇద్దరు క్యారియర్ ఉన్నా, అంటే డామినెంట్ ఉన్నప్పుడు ఒకళ్ళు ఉన్నా కూడా రిస్క్ ఉంటుంది. రిసెసివ్ ఉన్నప్పుడు ఇద్దరు ఉంటే బేబీలో రిస్క్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ స్పెసిఫిక్ డిజీజ్ కోసం టెస్ట్ చేయడం జరుగుతుంది. అది PGT-M అనేది కొన్ని సందర్భాల్లో అవసరం బట్టి చేస్తారు. అలాగే PGT-SR అని అంటారు, స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్. అంటే క్రోమోజోమ్స్ నంబర్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ స్ట్రక్చర్లో మార్పులు ఉంటాయి. ఒక లింబ్ కొంచెం పెద్దగా ఉండొచ్చు, ట్రాన్స్లోకేషన్ ఉండొచ్చు, డిలీషన్ ఉండొచ్చు. ఇలాంటివి ఉండటం వల్ల ఎంబ్రియోలో అబ్నార్మాలిటీ ఉండటం, అలాగే బర్త్ డిఫెక్ట్స్ ఉండడం ఉన్నది జరగవచ్చు. మరి ఇవన్నీ కామన్గా చేయరు. PGT-A అనేది ఐవీఎఫ్లో ఏ రీజన్ లేకపోయినా ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్నా, రికరెంట్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ జరుగుతున్నా, మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతున్నా, అలాంటి సిచ్యుయేషన్స్లో PGT-A అనే పద్ధతి ఎక్కువగా చేస్తారు. మరి కొంతమంది మనం ఎక్కువగా చూస్తాం, యూఎస్లో ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ పేషెంట్స్లో అందరికీ PGT-A కామన్గా జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఏజ్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఇప్పుడు PGT-A చేయటం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మిస్క్యారేజెస్ రిస్క్ తగ్గించుకోవచ్చు, ఐవీఎఫ్లో ఫెయిల్యూర్స్ని తగ్గించుకోవచ్చు. బట్ అందరికీ చేయాల్సిన అవసరం లేదు. ఈ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చేయటం వల్ల ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరుగుతాయి. కానీ మనం సెలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఇప్పుడు కొంతమంది యంగర్ పేషెంట్స్ కూడా సపోజ్ వాళ్ళకి 3 ఎంబ్రియోస్ వచ్చినాయి, ప్రతిసారి ఒక్కొక్క ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరగాలి. దానిలో అబ్నార్మల్ ఎంబ్రియో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి, మిస్క్యారేజ్ రిస్క్ కూడా తగ్గుతుంది. సో మనం 1 ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నప్పుడు, సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక ఎంబ్రియోని నార్మల్గా ఉన్నదాన్ని ట్రై చేసినప్పుడు ఎక్కువ అనవసరమైన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరమూ లేదు. అదే సైకిల్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు కూడా పెంచుకోవచ్చు. అట్లా మన PGT అనేది కొంతమంది చిన్న ఏజ్లో కూడా ఉపయోగపడవచ్చు. మామూలుగా చెప్పాలంటే PGT చిన్న వయసు వాళ్ళకి మామూలుగా అవసరం లేదు, అన్లెస్ మనకు వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటేనే దాని గురించి డిసైడ్ చేస్తాం. ఎందుకంటే దీనిలో మన కాస్ట్ గురించి మిగతావి కూడా ఆలోచించాలి. ఇప్పుడు PGT-A లాంటి పరీక్ష కనుక మనం చేస్తే ఐవీఎఫ్ కాకుండా PGT-Aకి ఈ ల్యాబ్లోనే, దీనికి మా ల్యాబ్లో అయితే దాదాపు 3 ఎంబ్రియోస్ని పంపిస్తే 1,25,000 దాకా అవుతుంది, విచ్ ఇస్ ఎక్స్ట్రా టు ద ఐవీఎఫ్ కాస్ట్. కానీ
డెఫినెట్గా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్, బికాజ్ మనం కొన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ని అవాయిడ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. సో అయితే అందరికీ పీజీటీఏ అవసరం ఉండదు. కొన్ని ఇండికేటెడ్ సిచ్యువేషన్స్లో చేసినప్పుడు ఇది డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ టూల్ టు ఇంప్రూవ్ ద ఛాన్సెస్.